వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో మార్పు రావాలి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం. మానవత్వానికి ప్రతిరూపం ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఎమ్మిగనూరులో కుక్కల దాడిలో గాయపడ్డ గుర్రం పిల్లకు చికిత్స. సైబరాబాద్ కమిషనరేట్ పేట్ బషీరాబాద్ PS పరిధిలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 26 వాహనాల స్వాధీనం, అనుమానితుల అరెస్ట్. సాగునీటికి డబ్బులు చెల్లించలేదంటూ గంగపుత్రుల గ్రామ బహిష్కరణ. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామంలో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సమాజంలో అవినీతి, అన్యాయం పెరిగాయని, రాజకీయాల ధోరణి చాలా మారిందని, ప్రతి పౌరుడు స్వతంత్రంగా బ్రతకాలంటే ఆర్థిక సమస్య, సామాజిక సమస్య, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రతి చోట పెరిగాయని, ఒక వస్తువును తీసుకున్నప్పుడు మనం 1కి 4 సార్లు ఎలా పరిరక్షించుకుంటామో ఓటు వేసేటప్పుడు కూడా అలాగే ఆలోచించి ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకు ఉందని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే వారిని ఎన్నుకోవడం మన హక్కు అని పేర్కొన్నారు. డబ్బు దాని పాత్ర తగ్గాలి. ఎన్నికలు అనేవి నిస్వార్థంగా పనిచేసేటువంటి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి వేదికగా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నిజంగా ప్రజలందరూ కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నా. నిజంగా కూడా ఏంటంటే మనకు దక్కేది, ప్రజలకు దక్కేది చాలా తక్కువ. దానికి మించి వేల రెట్లు ఎక్కువ నాయకులు మళ్ళీ ఆ అధికారాన్ని దండుకుంటున్నారు. చాలా విచిత్రం ఏంటంటే ప్రజలకు వచ్చేటువంటి సొమ్ము ఒక 2-3 రోజులు, 100 రోజులు. అదేవిధంగా పెద్దలు ఆచార్య కోదండరాం రెడ్డి గారు, ఇతర పాత్రికేయ మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఇది చాలా ఉదాత్త లక్ష్యంతో, అంటే ఇప్పుడు ఇది జనస్వామ్యమా ధనస్వామ్యమా అంటే ధనస్వామ్యం అని చెప్పగలరు. 90% అన్ని వ్యవస్థలు పంచాయతీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక వ్యవస్థలను డబ్బు ద్వారా కొనుగోలు చేయగలిగినటువంటి ఒక ధీమ రాజకీయ నాయకుల్లో ప్రబలిపోయింది. ఆ అక్రమంగా సంపాదించేటువంటి డబ్బుని కింది స్థాయి నుంచి ప్రభావితం చేస్తే ఎలా ఉందంటే, పోపుగాను చిల్లరగాను ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తున్నటువంటి దుర్వ్యవస్థ. ఇది ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ ధనస్వామ్య ప్రభావం, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దళారీ రాజకీయ వ్యవస్థని మనం వ్యతిరేకించకుండా ఈ అక్రమాలను అరికట్టలేదు. మనుషులు గాయపడి కేకలు పెట్టినా పట్టించుకొని ఈ రోజుల్లో జంతువుల ఆర్తనాదాలు విని స్పందించడం అరుదుగా జరుగుతుంది. కుక్కల దాడిలో గాయపడ్డ ఓ గుర్రం పిల్లను కాపాడే ప్రయత్నం చేశాడు ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్. ఎమ్మిగనూరు పట్టణంలోని HBS కాలనీలో 5 రోజుల వయసున్న ఓ గుర్రం పిల్లను కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి ఒళ్లంతా కాట్లు వేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గుర్రం పిల్ల రోడ్డుపై విలవిలలాడుతోంది. ఈ విషయాన్ని కాలనీ వాసులు వహాబ్కు తెలుపగా వెంటనే పశు వైద్యాధికారికి సమాచారాన్ని అందించి వహాబ్ తన సొంత ఖర్చుతో వైద్యం చేయించాడు. అంతేకాక దాన్ని సంరక్షణకు ముందుకొచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. పాపం గుర్రం పిల్ల కోలుకోలేక రాత్రి మృతి చెందింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే మనస్తత్వం రోజురోజుకు తగ్గిపోతున్న నేటి సమాజంలో జంతువులకు సాయం చేసే లక్షణం ఉన్నవారు కొందరే. అలాంటి వారిలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రిన్స్ వహాబ్ ఎప్పుడూ ముందంజలో ఉంటాడని పలువురు కొనియాడారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారు హైదరాబాద్కు చెందిన దిలీప్, అరుణ్, మిశ్రహరి, అయ్యప్పలుగా గుర్తించారు పోలీసులు. విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు. ఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ టౌన్ సిఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బండి పేలుతుంది అది. పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫోటోగ్రఫీ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్లు సిరిగిరి ప్రతాప్ రెడ్డి, డి వెంకటరమణ, లగిశెట్టి చంద్రమౌళి, ఎనుగందల శ్రీనివాస్, మహిళా ఫోటోగ్రాఫర్ శ్రీ లలితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ ఒక ఫోటో 1000 భావాలను కలిగిస్తుందని అన్నారు. అర్హులైన ఫోటోగ్రాఫర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల ఐక్యత. పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల ఐక్యత. ఈ సంవత్సరం నుంచి మహిళలు కూడా ఈ అసోసియేషన్ లో ఫీల్డ్ నేర్చుకున్నందుకు నిజంగా సార్ మీ అవార్డు ఇస్తారా మీరు? హైదరాబాద్ కమిషనరేట్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో జీడిమెట్ల పారిశ్రామిక వాడ సుభాష్ నగర్ లో బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సరైన ధృవపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు మరియు 2 అనుమానితులను గుర్తించారు. ముఖ్యంగా కాలనీలో సీసీ కెమెరాలు లేవు కావున కాలనీ వాసులు అందరూ నేను సైతం అని ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దానికి మేము కూడా సహకరిస్తామని, దీంతో పాటు మరికొన్ని సమస్యలు కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ సమస్యలు తీర్చడానికి సంబంధిత శాఖలకు తెలియజేసి పరిష్కరిస్తామని, వాహనదారులు వారి వాహనాల ధృవపత్రాలు చూపించి వారు తీసుకోవచ్చని బాలానగర్ జోన్ పద్మజ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో పేట్ బషీరాబాద్ ఏసీపీ, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 81 మంది కానిస్టేబుళ్లు, 10 మంది మహిళా కానిస్టేబుల్ సిబ్బంది, సుమారు 117 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని కాలనీ పరిసర ప్రాంతాలలో ఇల్లు తిరిగి జల్లెడ పట్టారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇవాళ కార్డన్ సర్చ్ జరిగింది. సో దీనికి సుభాష్ నగర్ ఎంపిక చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని అంతా కూడా కార్డన్ ఆఫ్ చేసుకొని దాదాపు 116 మెంబర్స్ తోటి ఫోర్స్ తోటి ఈ సర్చ్ ఆపరేషన్ చేశాము. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కరెక్ట్గా ఇక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారా, లేకుంటే అవుట్ సైడర్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు జెన్యూన్గా ఇక్కడ ఉంటున్నారా, లేకుంటే అదర్ ఇష్యూస్లో ఏమైనా ఇక్కడ ఉంటున్నారా అనేది ఒకటి చెక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒక 2 సస్పెక్ట్స్ మనకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి ఏముంది అనేది ఒకసారి చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ దాదాపు ఒక 28 వెహికల్స్, 26 2 వీలర్స్ అండ్ 2 4 వీలర్స్ సరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఓనర్షిప్ లేనటువంటివి కూడా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. ఇవన్నిటి కూడా ఏదైనా చలాన్స్ ఉన్నా కానీ ఏదైనా థెఫ్ట్ వెహికల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా వెరిఫై చేసి అప్రోప్రియేట్గా డిస్పోజ్ చేస్తాము.
సో ఈ మొత్తం ఆపరేషన్కి ఏసీపీ పేట్ బషీరాబాద్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దాదాపు 6 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఫోర్స్ అందరూ కూడా ఇది సక్సెస్ఫుల్గా చేశారు. సో ఫర్దర్ ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము పీరియాడిక్గా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ప్రాంతంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా వస్తున్నాయి, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలకు తెలియజేశారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ 2-వీలర్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడం చాలా ముఖ్యమని తెలియజేశారు. ముఖ్యంగా కోదాడ హైవేపై యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడం, అండర్ పాస్ లేకపోవడం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా పులిచింతల వాటర్ లెవెల్ గురించి అక్కడ ప్రజలకు 3 రోజుల ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ డిఎస్పీ సిఐలు, ఎస్ఐలు వారందరూ కలిసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రేబాలి, వజినేపల్లి, బుగ్గ మాధవరం, సోమనాద్రిగూడెం అలాగే పాలకీడు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ శివరాం రెడ్డి, రూరల్ ఎస్ఐ మాచర్ల దశరథి పాల్గొన్నారు. పీస్ఫుల్గా అయిపోయింది. ఆల్రెడీ వాటర్ ఫ్లో కూడా ఇక తగ్గింది. తగ్గింది, అన్ని డ్యాములన్నీ కూడా ఫిల్అప్ అయిపోయాయి. పబ్లిక్ కూడా దాని ఇప్పుడు పులిచింతల ప్రాజెక్ట్ విజిటింగ్ కూడా పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు, అది కూడా మానిటరింగ్ చేసుకుంటాం. తర్వాత 66% ఫిల్అప్ చేసింది, ఇప్పుడు 100% ఫిల్అప్ అయింది. వాళ్ళు ఇన్ని రోజులు అని ఎట్లా ఉండేదంటే నీళ్ళు అక్కడి వరకే వస్తాయి, ఇటు వరకు రావు, ఏదో ముందు జాగ్రత్తగా చేస్తేనే అనుకున్నారు. కానీ ఆల్రెడీ కర్ణాటకలో ఉన్న వరదను చూసి ఆల్రెడీ అల్మట్టి, నారాయణపూరు, ఉజ్జయిని, తుంగభద్ర వాటి వాటర్ లెవెల్, రిలీజింగ్ వాటర్ని ముందే ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం మేము ఏం చేస్తున్నామంటే 3 days ముందు నుంచే మా డిఎస్పీ గారు, సిఐ గారు, కన్సర్న్డ్ ఎస్ఐస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ, తర్వాత ఈ కన్సర్న్డ్ ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఎన్ఎస్పి కెనాల్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్ లాగా ప్రతి విలేజ్ విజిట్ చేసి బిఫోర్ 3 days బై ఫోర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతోని ఇది మొత్తం వెకేట్ చేపించినాం. ముఖ్యంగా రేబల్లి, శోభనాద్రిగూడెం ఇవన్నీ కూడా టోటల్ సబ్మర్జ్ అయిన తర్వాత 66% ఫిల్అప్ చేసింది, ఇప్పుడు 100% ఫిల్అప్ అయింది. వాళ్ళు ఇన్ని రోజులు అని ఎట్లా ఉండేదంటే నీళ్ళు అక్కడి వరకే వస్తాయి, ఇటు వరకు రావు, ఏదో ముందు జాగ్రత్తగా చేస్తేనే అనుకున్నారు. కానీ ఆల్రెడీ కర్ణాటకలో ఉన్న వరదను చూసి ఆల్రెడీ అల్మట్టి, నారాయణపూరు, ఉజ్జయిని, తుంగభద్ర వాటి వాటర్ లెవెల్, రిలీజింగ్ వాటర్ని ముందే ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం మేము ఏం చేస్తున్నామంటే 3 days ముందు నుంచే మా డిఎస్పీ గారు, సిఐ గారు, కన్సర్న్డ్ ఎస్ఐస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ, తర్వాత ఈ కన్సర్న్డ్ ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఎన్ఎస్పి కెనాల్. దేవనకొండ మండలం నల్లచిలమల గ్రామంలో వెలసిన స్వామి పంటల దేవుడిగా ఇక్కడ ప్రజలు కొలుసుకుంటారు. ఏటా శ్రావణ మాసం జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. నల్లచెలిమిల గ్రామ సమీపంలో కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద సాయంకాలం 4 గంటలకు వేలాది మంది భక్తుల సమక్షంలో పూలదండలు, మహిమా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. కొంచెం వెనక్కి తిరిగాక పోయినా నువ్వేనమ్మా. నిజామాబాద్లో గత కొన్నేళ్లుగా ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక పాత నేరస్తుని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు 5వ టౌన్ పోలీసులు. కాగితాలు ఏరుకుంటూ పావని అనే మహిళతో కలిసి దొంగతనాలు చేసేవాడని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఇతనిపై 9 కేసులున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 6 తులాల బంగారం, 10 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారును, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
ఇది నిలబడేడా రైట్ సార్. మార్నింగ్ చేస్తుంది चलो ना 1 मिनट हो गया. ఓకేనా? ఓకే సార్ చెప్పండి. ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక పాత నేరస్తుడైనటువంటి పందిరి స్వామి మరియు అతని యొక్క సహచరురాలు పావని ఇద్దరు ఈ ఆర్ఆర్ చౌరస్తాలో దొరికినారు. అట్టి వారిని విచారిస్తే గత నెల లలిత నగర్లో జరిగినటువంటి ఇంట్లో చోరీ, తర్వాత తదుపరి కారు దొంగతనంతో పాటు 4th టౌన్లో ఒకటి, అదేవిధంగా రూరల్ పిఎస్ సంబంధించింది ఒకటి, 1 టౌన్లో ఒక మోటార్ సైకిల్ ఎత్తుకుపోయినట్టు ఒక 4 కేసులు కన్ఫెస్ చేసినారు. ఆ కన్ఫెస్ చేసిన దాంట్లో కారులో ఒకటి, అంటే ఆ ఇంట్లో కారు పోయింది. తర్వాత 1 టౌన్లోనేమో మోటార్ సైకిల్ పోయింది అది. తర్వాత 4th టౌన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏమో మొత్తం 2 పోలీస్ స్టేషన్ కలిపి 6 పిల్లల దాకా. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామంలో ప్రభుత్వ నిధులతో గోదావరి నుండి 3 చెరువులను నింపడానికి లిఫ్టును ఏర్పాటు చేశారు. అయితే 3 చెరువుల ద్వారా గంగపుత్రులకు చేపల వేట ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఒక్క చెరువుకు 50,000 చొప్పున 3 చెరువులకు కలిపి 1,50,000 ఇవ్వాలని గంగపుత్రులు గ్రామాభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. అయితే గంగపుత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతోనే లిఫ్ట్ ద్వారా చెరువులను నింపుతుంది. అంతేకాక మేము ప్రతి సంవత్సరం ప్రభుత్వంకు చెరువుల నుండి చేపలను వేటాడి వాటితో ఆదాయం పొందుతున్నాం. కాబట్టి గ్రామాభివృద్ధి కమిటీకి మేము డబ్బులు ఇవ్వం అని గంగపుత్రులు నిరాకరించారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ గంగపుత్రులు 25 కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించి గంగపుత్రులకు గ్రామంలో ఎవరు సహకరించినా, హోటల్లో ఛాయ్ పోసినా, కిరాణం దుకాణంలో సామాన్లు ఇచ్చినా, బీడీ కార్మికులకు ఆకు తంబాకు వేసినా, వీరికి ఎవరు సహకరించినా 20,000 జరిమానా విధించబడునని గ్రామాభివృద్ధి కమిటీ ఆంక్షలు విధించింది. దీంతో గత్యంతరం లేక గంగపుత్రులు కుటుంబాలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. గంగపుత్రులు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగపుత్ర చైతన్య సమితి నిజామాబాద్ జిల్లా కమిటీ ఈరోజు ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామంలో కుల బహిష్కరణ, గంగపుత్రులపై కుల బహిష్కరణ అనేది ఆటవిక చర్యగా మేము పరిగణిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు గుమ్మిరాల గ్రామంలో గంగపుత్రులకు ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా నిబంధనలు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గ్రామాభివృద్ధి సంఘంపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పని మేము పోలీసులను ఆశ్రయించడం జరిగినది. అంతేకాకుండా ఈరోజు ప్రతి గ్రామాల్లో ఈ గ్రామాభివృద్ధి సంఘాలు ఏవైతే ఉన్నాయో పెట్టరేగిపోయి ఈ చిన్న కులాల పైన గ్రామ బహిష్కరణ అనేది ఒక నిబంధన పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడనే కాకుండా జిల్లాలో చాలా గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని మనం సంఘాలుగా, ఈ గంగపుత్ర సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలుగా మద్దతు తెలిపి ఇటువంటి కుల బహిష్కరణ అనే దాన్ని ఎత్తివేయాలని చెప్పని నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో హరితహారం మరియు వ్యక్తిగత మరుగుదొడ్లపై కమిటీ హాల్ దీనిపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు 4 అంశాలపైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాలలో హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క గ్రామంలో 10,000 మొక్కలు నాటాలని మరియు మరుగుదొడ్లు ప్రతి ఇంటికి నిర్మించాలని, ప్రతి గ్రామానికి కమిటీ హాల్ కూడా నిర్మించాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, ఎండిఓ మేడం సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుంటాడు. అందరం కలిస్తేనే ఇది చేయగలుగుతాం. అందరి నెత్తి మీద వేలాడుతున్న కట్టే ఇది. తప్పనిసరిగా 85% వాటిని రక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి ఉంది. హరితహారాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత
మొత్తం ఎంటైర్ గ్రామ పంచాయతీ బాడీ మీద ఉంది. ఒక్క సర్పంచ్ అనే కాదు, సర్పంచ్ గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు వీళ్ళందరి మీద బాధ్యత ఉంది. మండల్ జనరల్ బాడీ అంటే మండలంలో ఉన్న ఎంపీటీసీలు అందరి మీద బాధ్యత ఉంది. ఇది ఏ ఒక్కరి పనో కాదు, అందరి మీద ఉంది. కాబట్టి కార్యాలయంలో ఈరోజు హరితహారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామీణ ఎన్ఆర్ఏజీఎస్ నుంచి అందరినీ పిలిపించి ఆయా గ్రామాల్లో ఏం జరుగుతుంది హరితహారానికి సంబంధించి అని చెప్పేసి సమీక్ష. నా పేరు రవీందర్, నేను మరికల్ స్పెషల్ ఆఫీసర్. ఈరోజు మరికల్ లోపల సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. 4 అంశాల లోపల ముఖ్యంగా రివ్యూ తీసుకోవడం జరిగింది. ఒకటి హరితహారం పైన, తర్వాత రెండవది వ్యక్తిగత మద్దతుల పైన, మూడవది కమ్యూనిటీ సోప్ పిట్ పైన, 4వది కమ్యూనిటీ టాయిలెట్ పైన. వీటన్నింటిపైన ప్రతి గ్రామ పంచాయతీ సంబంధించిన ఎఫ్ఏ గారు, తర్వాత పంచాయతీ సెక్రటరీ రివ్యూ తీసుకోవడం జరిగింది. హరితహారానికి సంబంధించి ప్రోగ్రెస్ చాలా బాగుంది. వ్యక్తిగత మద్దతు కూడా నిర్మాణం బాగానే జరిగినట్టుగా కనిపిస్తుంది. తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్ దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీల కూడా నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని దగ్గర కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 2-3 ప్లేసెస్లో బట్ట మాత్రం స్థలానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. అవి కూడా ఏ గారు మిగతా అంతా కూడా స్టార్ట్ అవుట్ చేస్తారు. సో మొత్తం మీద సర్పంచ్లు, తర్వాత ఎంపీ. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి బొటానికల్ గార్డెన్ కొండాపూర్లో అర్బన్ డెంటల్ వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మేడం కొద్దిగా దిగ మేడం మీరు వెళ్ళండి సార్. వచ్చేసి 1.5 ఓపీజీ మిషన్ కూడా మనం ఇంకోసే పెట్టుకున్నాం సార్, బయటకి ఓం యోగితాం బ్రహ్మణామృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మం దేవతాభిరుద్ధరతి యావదేవై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎస్ వెంకప్ప ఆధ్వర్యంలో ఈరోజు దేవనకొండ మండలంలోని తెర్నేకల్ మరియు పొట్లపాడు, కుంకనూరు, దేవనకొండ రైతులతో, గ్రామస్తులతో జింకల బెడద వలన పంట నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రైతు 2-3 సార్లు విత్తనం వేసుకోవాల్సి వస్తుందని, వేసిన విత్తనాన్ని జింకలు పొలంలోకి వెళ్లి నష్టపరుస్తున్నాయని, పొలంలో పంట చేతికి రాక రైతులు పంట నష్టపోతున్నారని వాపోయారు. 1 ఎకరాకి 10,000 నుంచి 15,000 నుంచి 20,000 నష్టం వస్తుందని వాపోయారు. వెంటనే ప్రభుత్వానికి జింకల పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. గడ్డి ఇప్పుడు జింకలంతా అదేనా టీవీ నేను బర్త్డేది కాదమ్మా. ఇప్పుడు మీరు 3 సార్లు 2 సార్లు 4 సార్లు నాటుతామంటున్నారు. అవును. ఇప్పుడు ఇది పంట నష్టం అవుతున్నట్టు మీరు అధికారులు చెల్లించేది నష్టపరిహారం మన గవర్నమెంట్ నుండి ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఇది. అక్కడ ఎక్కువ ఆస్పరి
అటు సైడ్ ఉండేది ఆలూరు సైడ్. ఇక్కడ దేవనకొండలో గత 5 సంవత్సరాలుగా ప్రభావితం బాగా చేస్తుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేసింది. మాకైతే ఏం చేసలేరు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో మార్పు రావాలి, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం. మానవత్వానికి ప్రతిరూపం ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. ఎమ్మిగనూరులో కుక్కల దాడిలో గాయపడ్డ గుర్రం పిల్లకు చికిత్స. సైబరాబాద్ కమిషనరేట్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 26 వాహనాల స్వాధీనం, అనుమానితులు అరెస్ట్. సాగునీటికి డబ్బులు చెల్లించలేదంటూ గంగపుత్రుల గ్రామ బహిష్కరణ. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామంలో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.